నమస్కారం J7 న్యూస్ కి స్వాగతం. అవనిగడ్డలో కొలువుదీరిన శ్రీ లంకమ్మ అమ్మవారి నెలజాతర మహోత్సవం భక్తుల కోలాహల నడుమ ఘనంగా జరిగింది. ఆలయ కార్యనిర్వహణాధికారి యార్లగడ్డ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఆలయ కమిటీ చైర్మన్ చెన్నా ప్రసాద్ పర్యవేక్షణలో బుధవారం సాయంత్రం పెద్ద సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకుని మొక్కుబడులు చెల్లించుకున్నారు. భక్తుల సౌకర్యంతో అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి యార్లగడ్డ శ్రీనివాసరావు తెలిపారు. తొలుత డప్పు వాయిద్యాలు, కత్తి సాధన నడుమ అమ్మవారిని గుడి ప్రదక్షిణ నిర్వహించి దేవస్థానం ఎదుట కూర్చుండబెట్టి కుంభం పోశారు. పెద్ద ఎత్తున వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలి రావడంతో అవనిగడ్డ భక్తజన సుందరంగా మారింది. పారిశ్రామికవేత్త వికృతి వెంకట శ్రీనివాసరావు భక్తుల కోసం ప్రసాదాలు తదితర జాతర మహోత్సవాల ఖర్చుల నిమిత్తం 40,000 నగదు అందజేశారు. అమ్మవారి దర్శనానికి వచ్చిన వికృతి సోదరుడు వికృతి రాంబాబును సత్కరించారు. తల్లి కృష్ణా జిల్లా అవనిగడ్డ గ్రామంలో గ్రామదేవత అయినటువంటి శ్రీ లంకమ్మవారి దేవస్థానంలో ఈరోజు అమ్మవారి నెలసంబరం పౌర్ణమి రోజు నుంచి మళ్ళీ రేపు మధ్యాహ్నం వరకు వైభవంగా ఈ కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో వచ్చే అవకాశం ఉన్నది. అలాగే ఈ కార్యక్రమానికి ఈ సంబర మహోత్సవానికి మా ధర్మకర్తలు, చైర్మన్ గారు, పోలీస్ వారు, అలాగే రెవెన్యూ డిపార్ట్మెంట్ వారు, ఆరోగ్య శాఖ వాళ్ళు కూడా ఈ కార్యక్రమానికి ఎంతో సహాయ సహకారాలు చేస్తున్నారు. అట్లాగే ముందు కార్యక్రమాలకు కూడా వీళ్ళందరూ సహాయ సహకారాలు ఇవ్వాల్సిన కోరుకుంటూ జై లంకమ్మ తల్లి. లంకమ్మ తల్లికి నెలసంబర మహోత్సవం జరుగుతుంది. విధానం ప్రకారం జరుపుతున్నాం. పల్నాటి ఆచారం ప్రకారం అమ్మవారికి విధానం నడుపుతున్నాము. నెలసంబరం జాతర. ఇప్పుడు అమ్మవారిని బయటికి తీసుకొచ్చి గుడారిలో పెట్టి కుంభం పోసి ఏటంలాటిని కోసేసి ఆ మొక్కుబడులు అవి తీర్చుకునే వాళ్ళు అంతా తీర్చుకుంటారు. ఆమెకి సరిపాను సంబరం విధానం చేస్తాం.